తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ మీకు కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తులారాశికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానము కూడా 2. సో తులారాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. 11 ఆదాయం బాగా ఉంది. అయితే ఈ తులారాశి వారికి ఏంటంటే పోయిన సంవత్సరము అష్టమ గురుడు. అష్టమ గురుడు ఏం చేస్తాడు అంటే మొత్తం కూడా జ్యూస్ పట్టి ఇట్లా పిండేస్తున్నట్టుగా పిండేస్తాడు మొత్తం. గురుడు జీవితంలో కేవలం కొన్ని స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అదృష్టాన్ని ఇవ్వడు. అది అష్టమ గురుడు అయితే గనక అష్ట కష్టాలు పెట్టేస్తాడు. ఎంత లాగేసుకోవాలో అంత లాగేస్తాడు. అంటే ధన నష్టం ఎక్కువగా జరుగుతుంది తులారాశి వారికి. కానీ ఈ సంవత్సరము అక్షయ తృతీయ తర్వాత తులారాశి వారికి లక్ స్టార్ట్ అవుతుంది. భాగ్య స్థానంలో 9వ స్థానంలో గురువు వస్తున్నాడు. గురు మారుతున్నాడు ఏది మే 15 తర్వాత. సో అంటే నా దృష్టిలో అక్షయ తృతీయ తర్వాతనే గురుడు మారుతాడు. గురుడు మారగానే ఏంటంటే అదృష్ట యోగాన్ని ఇస్తాడు. 9వ స్థానంలో గురువు అంటే 12 ఏళ్లకు ఒకసారి వస్తాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ రావాలి అని అంటే ఏం చేయాలంటే మొదలు తిరగాలి. నేను ఈ తులారాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఉగాది నుంచి, ఇది మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు, ఏప్రిల్ 30వ తారీఖు నెల రోజులు మీరు ఉద్యోగానికి లాంగ్ లో పెట్టేసేయండి. ఉద్యోగం చేయకండి, లాంగ్ లో పెట్టండి. మీకు ఏదైనా టాలెంట్ ఉంది, మీకు ఏదైనా స్కిల్ ఉంది, ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి. దాన్ని DPR అంటారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఏదైనా తెలివితేటలు ఉన్నాయి, ఒక ఇండస్ట్రీ పెట్టడము, మీకు ఏదైనా తెలివితేటలు ఉన్నాయి, మీ తెలివితేటలకి మీరు ఎవరైనా సరే ఇన్వెస్టర్ కావాలి. మీకు ఆ ఇన్వెస్టర్ కావడానికి ఏం చేయాలి అంటే మీరు ఆ DPR తయారు చేసుకొని ఇన్వెస్టర్స్ ని కలవండి. నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక ఆపర్చునిటీ ఏంటంటే ఈ ముంబైలో కానీ, హైదరాబాద్లో కానీ, ఈ విజయవాడలో ఎక్కడైనా సరే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి. లెమన్ ట్రీ, తర్వాత నోవాటెల్, ఇంకా ఈ షాంఘాయ్ అని మంచి మంచి హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్స్కి మీరు మంచిగా సూటు టక్కు వేసుకొని వెళ్ళండి. మీ దగ్గర మీ విజిటింగ్ కార్డ్స్, మీ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో చక్కగా మీ ప్రజెంటేషన్ ఒక QR కోడ్, ఒక విజిటింగ్ కార్డు మీద ఒక QR కోడ్, మీ యొక్క పేరు, ఫోన్ నెంబరు, మీ యొక్క ప్రొఫైల్, ఒక మంచి డిజిటల్ విజిటింగ్ కార్డ్స్ అని మధ్య దొరుకుతున్నాయి. ఈ సుమన్ టీవీలో కూడా యాడ్ చేసినట్టున్నారు, మీరే చెప్పినట్టున్నారు. సో డిజిటల్ విజిటింగ్ కార్డు దొరుకుతున్నాయి. అట్లా డిజిటల్ విజిటింగ్ కార్డు ఒకటి చేయించుకొని మంచి సూట్ టక్కేసుకొని వెళ్ళి కూర్చొని, అక్కడ చాలా మంది మంచి మంచి వాళ్ళు వస్తా పోతా ఉంటారు. బెంజ్ కార్లోను, ఆడి కార్లోను దిగేటోళ్ళు ఉంటారు. నువ్వు ఎవరిని ఎక్కువ పట్టించుకోకు. రేంజ్ రోవరు, బెంజ్, ఆడిలో దిగేటోళ్ళు మాత్రం హై సార్, హ్యావ్ ఎ గుడ్ ప్రజెంటేషన్, జస్ట్ లుక్ ఇన్ టు దిస్ అని ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి అని జస్ట్ వాళ్ళకి కార్డు ఇచ్చేయండి అంతే. ఇట్లా నేను ఒక పిల్లాడికి చెప్పా. ఆ పిల్లాడి తన ప్రజెంటేషన్ అట్లాగే ప్రజెంట్ ఇచ్చాడు. ఇవాళ ఆ పిల్లాడు కోట్ల మీద ఉన్నాడు. వాడికి ఇన్వెస్టర్ వచ్చేసాడు. ఎందుకోసం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు ఉన్నవాడికి ఏం చేయాలో తోచదు. డబ్బు ఉంటుంది కానీ దాన్ని ఎలా చేయాలనేది వాడికి అంత టైం ఉండదు. సంపాదించేవాడికి వాడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, వాడితో పని చేయించుకొని డబ్బు సంపాదిస్తాడు. డబ్బు ఉన్నవాడు ఇప్పుడు పని చేయడు, పని చేసేవాడిని వెతుక్కుంటాడు. సో ఆపర్చునిటీస్ వెతికినప్పుడు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, లాభం తీసుకుంటాడు, నీకు లాభం ఇచ్చేస్తాడు. కాకపోతే కంపెనీ రైట్స్ అని తన పేరు మీద పెట్టుకుంటాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తులారాశి వారు మీ స్కిల్ని, మీ ఆపర్చునిటీస్ని వెతుక్కోండి. ఈ నెల రోజుల్లో వెతుక్కోండి. అక్షయ తృతీయ అమ్మవారి యాగం చేస్తా అని సంకల్పం చేసుకోండి. ఈ నెల రోజులు అస్సలు ఖాళీ లేకుండా తిరగండి. దీనికి బ్రైట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే రైటర్ చంద్రబోస్ గారు. ఆయన ఇంటర్వ్యూ మీరు చూడండి. చంద్రబోస్ గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన మొదలు డిసైడ్ చేసుకున్నారు, నేను 100 మందితో తిట్లు తింటాను,
100 మంది నన్ను వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అనుకోనే నేను ఇండస్ట్రీకి వచ్చాడు. కాకపోతే ఆయన అదృష్టం ఏంటంటే 11-12 మనిషి అతనికి యాక్సెప్ట్ చేసేసాడు. అతను ఇప్పుడు ఒక ఆస్కార్ అవార్డు తీసుకునే స్థాయిలో ఉన్నారు ఆయన. ఎందుకున్నారు అంటే ఆయన మొదలు డిసైడ్ అయిపోయాడు మెంటల్ గా, నేను 100 మందితో తిట్టించుకుంటాను, 100 మంది రిజెక్ట్ చేసినా నేను పని పడతాను అని. సో 100 టార్గెట్ పెట్టుకొని వచ్చాను. సో నేను చెప్పేది ఏంటంటే తులారాశి వారు ఇంట్లో ఖాళీగా కూర్చోకండి. సింహరాశి వారికి చెప్పిన కండిషన్ తులారాశి వారికి చెప్తున్నాను. మీరు చక్కగా ఒక రిబ్బన్ కట్టించి దాన్ని ఏమంటారు, బత్తెం, ఒక బత్తెం తీసుకొని ఇచ్చేసేయండి. పొద్దున్నే 5 గంటలకు లేవాలి, సాయంత్రం 9 గంటలకే పడుకోవాలి. రాత్రులు మెళుకోవాలి లేవు, మొబైల్ చూడ్డాలు లేవు. 5 గంటలకు లేవాలి, సూర్య నమస్కారాలు చేయాలి, దేవుడి గుడికి వెళ్ళాలి, దేవుడిని ధ్యానం చేసుకోవాలి. ఇవాళ నేను ఎవరెవరిని కలవాలి, గొప్ప వాళ్ళని కలవాలి. లేదంటే సూరత్ వెళ్ళండి, సూరత్ తెలుసు కదా, బట్టల వ్యాపారానికి ఫేమస్, సూరత్ వెళ్ళండి. లేదంటే హైదరాబాద్లో మోండా మార్కెట్లోకి ఉండే, ఇక్కడ కూడా బట్టల వ్యాపారం ఫేమస్. అహ్మదాబాద్లో ఫ్లవర్ వ్యాపారం ఉంటుంది, లేదంటే టైల్స్ ఉంటాయి, రాజస్థాన్కి వెళ్ళండి. ఏదైనా రీసెర్చ్ చేయండి, ఈ నెల రోజులు తిరగండి, మీకు ఎక్కడో ఒక చోట అదృష్టం వరిస్తుంది, ఏదో ఒక ఐడియా మిమ్మల్ని తడుతుంది. నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఎందుకోసమంటే గ్రహం మారుతుంది అన్నప్పుడు అదృష్టాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు పోయిన సంవత్సరం నీకు దురదృష్టం వచ్చి డబ్బులు పోయినాయి అంటే ఈ సంవత్సరం అదృష్టం వస్తే డబ్బులు రావాలిగా, లాజిక్ అదే కదా. పోయిన సంవత్సరం నీకు దొంగలతో పరిచయం అయింది, డబ్బులు పోయాయి. ఈ సంవత్సరం నీకు మంచి వాళ్ళతో పరిచయం అవుతుంది, డబ్బులు వస్తాయి. ఆ మంచిది ఏదో కాదు, ఈ వీడియోనే. ఓకే, ఈ వీడియోని గీతాంజలి గారితో నేను చేస్తున్న వీడియోని, నీకు అదృష్టాన్ని ఇచ్చే వీడియో. దీన్ని మిస్ చేసుకోకు, ఫాలో చేయి. ఢిల్లీ పోయినా ఇన్స్టాలో కొన్ని ఉంటాయి, బిజినెస్ సంబంధించిన ఆపర్చునిటీస్ ఉంటాయి, వెతుక్కోండి, అవన్నీ సేవ్ చేసుకోండి, కలవండి. ఏదైనా సరే వ్యాపారం చేయాలి, ఇంటీరియర్ బిజినెస్లు చేయండి, ఆర్కిటెక్చర్ బిజినెస్లు చేయండి. రూపాయి పెట్టుబడి పెట్టకుండా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పానా, రూపాయి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎట్లా సంపాదించాడు తెలుసా? ఓన్లీ ఒక టీ షర్ట్ తయారు చేయించుకొని ఒక పిల్లాడు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. ఏం టీ షర్ట్ తెలుసా? వాడు కెన్ ఐ హెల్ప్ యూ టు క్యారీ యువర్ బ్యాగ్స్, ఇంతే. కెన్ ఐ హెల్ప్ యూ టు క్యారీ యువర్ బ్యాగ్స్, అంతే. ముందు వెనక అదొకటి రాసుకున్నాడు. షాపింగ్ మాల్లో వెళ్ళి నిల్చుంటాడు అంతే. ఆడి కార్లు, బెంజ్ కార్లు, పెద్ద పెద్ద మాల్స్ లో కార్లు దిగుతాయి కదా, దిగినప్పుడు కెన్ ఐ హెల్ప్ యూ మేడం అని అడుగుతారు అంతే. ఎంత తీసుకుంటా అంటే నేను 500 తీసుకుంటా మేడం, మీతో పాటు మొత్తం మీ షాపింగ్ అంతా మీ వెనకబడి తిరుగుతా, నేను గంటకి 500 తీసుకుంటా. వాళ్ళు గంట సేపు షాపింగ్ చేసిందే లేదు, అరగంట గంట వెళ్తారు, బ్యాగులు పట్టుకొని మొత్తం తిరిగి మళ్ళీ బ్యాగ్ పెడతాడు, 500 తీసుకుంటున్నాడు. ఇట్లా చేసి ఇంకా వాడు దోస్తుల్ని అందరిని కూడా తీసుకొని ₹500, వాడికి ఏం చెప్తున్నాడు, నీకు ఒక్కళ్ళకి గంటకి ₹200 ఇస్తాను, నేను 300 తీసుకుంటా. అయిపోయి వాడు ఒక్కడు కాకుండా 10 మందిని ఫ్రెండ్స్ పెట్టుకొని బెంగళూరులో షాపింగ్ మాల్లో ఉంటాడు. అయిపోయి ఒక షాపింగ్ మాల్ కాదు, ఇప్పుడు వాడు 10 షాపింగ్ మాల్ చేసుకున్నాడు, వాడు పని అదే ఇంకా. సో ఢిల్లీలో, ముంబైలో, మెయిన్ గా ముంబైలో, ఢిల్లీలో షాపింగ్ మాల్స్ కి చాలా డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు. వాడు రూపాయి పెట్టుబడలేదు, ఒక టీ షర్ట్ వేసుకున్నా నిల్చున్నాడు అంతే. ఉద్యోగం చేస్తే నెలకు 12,000 వస్తున్నాయండి. ఈ పని చేస్తే నెలకు 30,000 నుంచి ₹1,00,000 దాకా సంపాదిస్తున్నాడు. డబ్బులు వస్తున్నాయి కదా. రోజుకి 4 బ్యాగులు పట్టుకున్నా 2,000, 30 రోజులు ఎంత, 60,000. 4 బ్యాగులు నేను చెప్తుంది. ఇప్పుడు ఆడి కార్లో, బెంచ్ కార్లు ఉన్న వాళ్ళు, దిగేటోళ్ళు, వాళ్ళు బ్యాగులు పట్టుకుని తిరుగుతారు చెప్పండి. 500 వాడేసి వాడు ఇది చేసుకుంటాడు. కాబట్టి సంపదలు ఉన్న వాళ్ళకి మీరు ఫెసిలిటీస్ కల్పించండి చాలు. ఫుడ్ బిజినెస్ చేయండి, డబ్బా బిజినెస్ చేయండి, బాగా సంపాదిస్తారు. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం బిజినెస్ చేయాల్సిందే. ఇంట్లో కూర్చుంటే బెత్తం పడుతుంది అంతే, దెబ్బలు పడతాయి. కాబట్టి దెబ్బలు కొట్టమని చెప్పండి మీకు మీరుగా. బీ యువర్ ఓన్ బాస్. నీకు నువ్వు బాస్ అయితే తప్ప నీ జీవితంలో నువ్వు గొప్పవాడి కాలేవు. నీ కళల కోసం నువ్వు కష్టపడినప్పుడు నువ్వు ఇంకొకరి కళల కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. సో డూ హార్డ్ వర్క్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్, నాట్ అదర్ డ్రీమ్స్. సో అది తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం వర్తిస్తుంది. సంపాదించండి. ఏమైనా పరిహారాలు చేసుకోమంటారా? పరిహారం ఒకటే, అక్షయ తృతీయ అమ్మవారి యాగం చేసుకొని ప్రసాదం యంత్రం తీసుకోవడమే. యంత్రమే జీవితాన్ని కాపాడుతుంది. అక్షయ తృతీయ మీ లైఫ్ మారుస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. చూడాలి తులారాశి వారికి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.